గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పైన ఆయన నటించిన గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరై సపోర్టుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ రగిలిపోతోంది. అందుకే కొంతమంది పనికిమాలిన సన్నాసుల్ని పవన్ కళ్యాణ్ గారి పైన రామ్ చరణ్ గారి పైన బురద జల్లడానికి ఉసిగొలుపుతోంది. అటువంటి యదవల్లో ప్రదీప్ చింత అనేవాడు ఒకడున్నాడు. వాడు యూకేలో ఉంటూ వైసీపీకి పనిచేస్తూ కూటమి పార్టీలను తిడుతూ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా వాడికి రామ్ చరణ్ గారిని తిట్టమని ఆదేశాలు రావడంతో పేట్రేగిపోయాడు. రామ్ చరణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎలా అవుతాడు అని ప్రశ్నించి గల్లీ స్టార్ మాత్రమే అని వ్యాఖ్యానించాడు. సరే, ఆ ప్రదీప్ చింతాగాడికి వాడిలాగే రామ్ చరణ్ గారిని టార్గెట్ చేసే ప్రబుద్ధులకు పాలసీని చెప్పుతో వాళ్ల మొహాల మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇస్తోంది. ఆ కౌంటర్ సారాంశం ఇదే. ఒరేయ్ ప్రదీప్ చింత, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఎలా అవుతారని ప్రశ్నించావు కదా, నీ బ్రతుక్కి నీకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక స్పాట్లైట్ అనే గ్లోబల్ అవార్డు ఉందని తెలుసా? ఇండియాలోని ఏ యాక్టర్కు రాని ఆ అవార్డు రామ్ చరణ్ గారికి వచ్చిందని నీకు తెలుసా? చీప్ నాలెడ్జ్ ఫెలో అయిన నీ మొహానికి ఆ వివరాలు ఏం తెలుస్తాయిలే. అవును రే, ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన వాళ్లలో అత్యంత ముఖ్యులెవరు? రామ్ చరణ్ గారే అని మర్చిపోయావా? అది నంబర్ 1 గ్లోబల్ అవార్డు అని నీకు తెలుసా? ఒరే చింత, G20 సమ్మిట్కు రామ్ చరణ్ గారు భారతీయ సినీ పరిశ్రమ రిప్రజెంటేటివ్గా వెళ్లారు తెలుసా? ఇంతకీ G20 సమ్మిట్ గ్లోబల్ సమ్మిటో గల్లీ సమ్మిటో నీ వెర్రిబోగుల మొహానికి తెలియదు కదూ. ప్రపంచ నంబర్ 1 దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రామ్ చరణ్ గారిని పొగిడితే ఆయన మరి గ్లోబల్ స్టార్ రేంజ్కు ఎదిగినట్లా కాదా? ఇండియాలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని ట్వీట్ చేశారని నీ పెంట మొహానికి ఏం తెలుస్తుందిలే. అవన్నీ అలా ఉంచరా. రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల్లోంచి పుట్టిన ట్యాగ్, కోట్లాది మంది ప్రజలు ఇచ్చిన ట్యాగ్. ఆ ట్యాగ్ను తీయడం నీ తరం, నీ బాబు తరం కూడా కాదురు రే. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేసుకో. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ని కెలిగితే యూకే వచ్చి మరీ నీ బతుకు బస్ స్టాండ్ చేస్తారు, గుర్తుంచుకో.